ఇమ్రాన్ ఖాన్ కుడి కంట్లో చూపు కోల్పోయారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆయనకు పూర్తిగా ట్రీట్మెంట్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే, దానికి స్వతంత్రంగా అంచనా వేసి మెడికల్ బోర్డుని అనుమతించాల్సి ఉంటే, అలాంటిదేమీ లేకుండా ఆయన మళ్ళీ తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులు ప్రతివారం ఇమ్రాన్‌ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలి. మెడికల్ బోర్డు సూచనల ప్రకారం ఆలస్యం లేకుండా వైద్య పరీక్షలు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ కోసం ఇప్పుడు ఆయన ఒకప్పుడు క్రికెటర్ కాబట్టి మాజీ క్రికెటర్లు ఆయనతో పాటు కలిసి ఆడినటువంటి క్రికెటర్లు ఒక లేఖ రాశారు. మేమెవ్వరం కూడా పాకిస్తాన్ న్యాయ ప్రక్రియలో తలదూర్చాలనుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే అమలు చెయ్యండి అని కోరుతూ ఏదైతే ఇందులో సంతకం పెట్టినటువంటి వాళ్ళలో భారత్కి చెందిన దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్ సర్కార్ ఉన్నారు. 6 నెలల క్రితం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మీద 14 మంది అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లుగా మీకు లేఖ రాశాం. ఇప్పుడు అదనంగా మరో 7గురిని జతకూడాం. ఇది రాజకీయ కోణంలో చేస్తున్న విజ్ఞప్తి కాదు. ఆయన ఆరోగ్యం మీద వస్తున్న ఊహాగానాల నేపథ్యంలోని క్రికెట్ సహచరులుగా మా ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. మానవతా కోణంలో వైద్యం అందించండి అంటూ ఈ మాజీ కెప్టెన్లు అడుగుతూ వచ్చారు. ఇమ్రాన్ ఆరోగ్యం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు స్వాగతించేవిగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ 21 మంది అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి లేఖ రాశారు. అయితే ఇందులో ఏకైక సమస్య ఆసిఫ్ మునీర్కి కూడా రాసి ఉండాల్సింది, ఎందుకంటే ఆయనే నడిపిస్తున్నాడు.